ఎస్ఎస్సి జేఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీరింగ్ గురించి ప్రతి సంవత్సరం కూడా 1000కి పైగా పోస్టులు అయితే నోటిఫికేషన్ రానుంది. అయితే ఈ వీడియోలో ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎవరెవరు ఈ పోస్టులకు అర్హులు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలా ప్రతి డీటెయిల్గాన ఈ వీడియోలో మనం చూద్దాం. ఒకవేళ మీరు బీటెక్ ఆర్ డిప్లొమా, మీరు సివిల్, మెకానికల్ లేదంటే ఎలక్ట్రికల్ కోర్స్ చేసి ఒక జూనియర్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్ కోసం చూసినట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు ఈ ఎస్ఎస్సి నుంచి వచ్చే ఈ జేఈ నోటిఫికేషన్కి, ఈ జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటే కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఫస్ట్ విషయానికి వస్తే ఈ వీడియోలో మనం డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉంటాయి, పోస్టుల పేర్లు ఏంటి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తాము. ఇది గ్రూప్ బి పోస్ట్ అండి, ఇది నాన్ గెజిటెడ్ పోస్ట్. అదేవిధంగా నాన్ మినిస్ట్రియల్ పోస్ట్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని తెలిసిందే. ఇక శాలరీ విషయానికి వస్తే ఇనిషియల్గా 35,000 ఉంటుంది బేసిక్ పే. ఇన్ హ్యాండ్ అనేది మారుతుంది, 1,12,000 వరకు మీకు శాలరీ వస్తుంది. అంటే 35,000 నుంచి 35,000 నుంచి 1,00,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక ఎస్ఎస్సి జేఈలో డిపార్ట్మెంట్స్ అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, డిపార్ట్మెంట్స్ ఏ ఉంటాయి, ఏ పోస్టులు ఉంటాయి తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO డిపార్ట్మెంట్, బ్రహ్మపుత్ర బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్ CWC, సెంటర్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ MES, ఇంకా NTRO నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇవి డిపార్ట్మెంట్స్, విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల్లో బ్రాంచెస్ ఏంటంటే, ఫర్ సపోజ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో సివిల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా బ్రహ్మపుత్ర బోర్డుకి అయితే ఓన్లీ సివిల్ వాళ్ళే ఎలిజిబుల్. ఈ విధంగా మీకు చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్కి ఏ బ్రాంచ్ వాళ్ళు అర్హులో క్లియర్గా మీకు ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, మీరు దీన్ని బేస్ చేసుకొని, మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీరు వీటికి అప్లై చేసుకోవాలి. ఇది చాలా క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ వస్తుంది ఈ 3 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి. ఓకే, కాబట్టి మీకు దీని పరంగా ఒక ఐడియా అయితే మీకు ఉండాలి. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వైజ్గా క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చూద్దాం. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ఈ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ రావాలంటే దీనికి మినిమం డిగ్రీ, లేదా డిగ్రీ మీన్స్ బీటెక్. అంటే బీటెక్లో మీరు సివిల్ చేసినా, ఎలక్ట్రికల్, మెకానికల్ చేసినా సరే ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ విత్ 2 years ఎక్స్పీరియన్స్, దీనికి ఎలిజిబుల్ అనమాట. మినిమం డిప్లొమా చేసి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. బీటెక్లో అందరూ ఎలిజిబుల్ కాదు, మళ్ళీ కేవలం సివిల్, మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా బ్రహ్మపుత్ర బోర్డు ఇందులో పోస్టులకి అయితే డిప్లొమా. అంటే ఇవన్నీ కూడా జూనియర్ ఇంజనీరింగ్ లెవెల్ పోస్టులే, కాకపోతే డిపార్ట్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక CWC సెంటర్ వాటర్ కమిషన్లో డిగ్రీలో డిప్లొమా ఉండాలి. ఇక CPWD డిపార్ట్మెంట్లో, అదేవిధంగా CWPRSలో డిప్లొమా ఉండాలి. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్కి డిప్లొమా, NTROకి డిప్లొమా. ఇంకా రిమైనింగ్ వాటికి డిగ్రీ లేదా డిప్లొమా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ వస్తే అన్ని పోస్టులకు 30 అయితే ఉంది. కేవలం ఏదైతే CPWD పోస్ట్ ఉందో దానికి 32 years అయితే ఉంది. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years, కానీ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 or 32 years అయితే ఉండాలి. దాని మించి ఉండకూడదు అనమాట. సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఆ బోర్డులో మీకు వేకెన్సీస్ అయితే ఉంటాయి. అలా కాదు మీకు డిప్లొమా చేసి, అంటే ఆల్మోస్ట్ డిప్లొమాలు అందరూ అన్నింటికి ఎలిజిబుల్లే ఒక విధంగా, కాకపోతే క్లారిటీ కోసం మీకు. ఇప్పుడు కేవలం సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకున్న పోస్టులు, అంటే ఎవరైతే డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ కేవలం సివిల్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ పోస్టులు అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు.
BRO బ్రహ్మపుత్ర బోర్డ్, CWC, CPWD, CWPRS, ఫరకా బ్యారస్, MES, NTRO పోస్టులకి ఈ డిపార్ట్మెంట్లో మీకు అయితే వేకెన్సీస్ ఉంటాయి. అంటే కేవలం మీరు వీటికి ఎలిజిబుల్ అనమాట. దీని తగ్గ క్వాలిఫికేషన్స్ ఇంతకుముందు చూసినట్టుగా సేమ్ అదే, కాకపోతే సివిల్ వాళ్ళకి స్పెషల్గా ఇది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డిగ్రీ మీన్స్ బీటెక్ అయినా చేసి ఉండాలి, లేదా డిప్లొమాతో పాటు 2 years మీకు ఏదైనా అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్ఎల్స్ మీకు బీటెక్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది సరే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, లేదా మీరు డిప్లొమా చేసి ఖాళీ వెళ్తే మీకు కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. మీకు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు క్లియర్గా, ఒకసారి నోటిఫికేషన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. కానీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొన్ని పోస్టులకి అయితే మీకు. ఫర్ సపోజ్ BROలోని, అదేవిధంగా ఈ MES మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసులకి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ ఉంటాయి. ఒకసారి చూడండి నీట్గా. ఇవి మెకానికల్, ఎవరైతే మెకానికల్ చేస్తుంటారో వాళ్ళకు ఉండే డిపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. BRO, CWC, DGQA అండ్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో అయితే వేకెన్సీస్ ఉంటాయి. మీకు వేరే వాటిలో మీ వాళ్ళకి అంటే మీ రోల్కి మీ బ్రాంచ్ తగ్గట్టుగా పోస్టులు ఉండవు. ఈ 4 అయితే మీకు పోస్టులు ఉంటాయి. దీనికి క్వాలిఫికేషన్ మినిమం బీటెక్ లేదా డిప్లొమా అయితే మీకు ఉండాలి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సిందే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెప్పాను కదా 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే అని. కాకపోతే బ్రహ్మపుత్ర బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, CPWD ఇలా ఫరకా బ్యారస్ కొన్ని పోస్టులకి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు వీటికి అప్లై చేసుకోవాలి. కానీ కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ 2 years మ్యాండేటరీ అనమాట. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వరు. మీకు ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. కానీ ఈ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇక మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years, మ్యాక్సిమం ఏజ్ 30 or 32 years అయితే ఉండాలి. ఇక డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే సెంట్రల్ CPWD, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్, ఇందులో స్పెసిఫిక్ పోస్టులకి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులకి అయితే 32 years ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఒక చార్ట్లో చూపించాను కదా. అదేవిధంగా రిమైనింగ్ పోస్టులకి అయితే 30 years. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, NTRO నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఈ పోస్టులకి అయితే మీకు 30 years ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అంటే కొంతమంది డౌట్ ఉంటారు, సార్ నాకు 32 years అయిపోయింది, మరి నాకు ఇప్పుడు 32 years పూర్తి అయిపోయి 33 years ఉన్నది, మరి నెక్స్ట్ ఇయర్ 2027లో వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో మరి దానికి నేను ఎలిజిబుల్లా అంటే మీరు ఎలిజిబుల్లే. ఎందుకంటే ఏజ్ పరంగా అయితే మీరు ఎలిజిబుల్ కారు, కానీ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ సపోజ్ ఎవరైతే 32 కంప్లీట్ అయిపోయి 33 ఉంటారో వాళ్ళు ఒక ఫర్ సపోజ్ SC అభ్యర్థి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 33 + 5 = 38 years వరకు మీరు ఎలిజిబుల్. అంటే 38 years లోపు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ నోటిఫికేషన్కి. అదేవిధంగా OBC అభ్యర్థులు అయితే 32 + 3 అంటే 35 years లోపు వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్లో లాస్ట్లో ఎనెక్సర్స్ ఉంటాయి. ఆ ఎనెక్సర్లో ఏజ్ రిలాక్సేషన్ అప్లికేషన్ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఫిల్ చేసి ఫర్దర్గా మీరు ప్రొసీడ్ చేసుకోవాలి. ఓకే, అయితే మీకు అదేవిధంగా PWD ఎవరైతే డిజబిలిటీస్ ఉంటారో వీళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, PWD + OBC అయితే 13 years, PWD + SC ST అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ మీరు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఒక విషయం అండి, చాలామంది దివ్యాంగ జనులు ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారో కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ కారనుకుంటారు. ముఖ్యంగా డాక్టర్స్ కానీ లేదంటే ఇంజనీరింగ్ ఇటువంటి హార్డ్ ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కారనుకుంటారు. కానీ చాలామంది వాటిలు చేసే సామర్థ్యం అయితే ఉంటుంది. చాలామందికి మేబీ కొన్ని పనులు చేయలేరు, కానీ చాలా వరకు దివ్యాంగ జనులు చాలా పనులు చేయగలుగుతారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, అందులో భాగంగా ఇప్పుడు ఈ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులకైతే ఇందులో క్లియర్గా ఎలిజిబిలిటీ ఎవరు ఇవ్వడం జరిగింది. డెఫ్ వాళ్ళు, అదేవిధంగా హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, 1 arm అంటే లైక్ మీ ఎవరికైతే ఒక్క చెయ్యి ఉండదో వాళ్ళు ఎలిజిబుల్,
ఇక నెక్స్ట్ 1 lakh OL వీళ్ళు కూడా ఎలిజిబుల్. సెలబ్రల్ పాలసీ వాళ్ళు, లెప్రసీ కార్డ్ వాళ్ళు, డ్రాఫిజం, యాసిడ్ అటాక్ విక్టిమ్స్, ఇక స్పైనల్ డిఫార్మిటీ వాళ్ళు, ఓకే, స్పైనల్ ఇంజ్యూర్ అయిన వాళ్ళు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ వాళ్ళు, మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఇది ఉంది. ఒకసారి మీరు దీనికోసం అఫీషియల్ నోటిఫికేషన్ రెఫర్ చేయండి. అందులో క్లియర్గా ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఒక శాంపుల్గా, ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను క్లియర్గా. వీళ్ళందరూ ఎలిజిబుల్లే. ఇక్కడ 2 arms ఉండవు, వాళ్ళు ఎలిజిబుల్ కారు. 2 lakhs ఉంటే ఎలిజిబుల్ కారు. అలాగే కొన్ని పోస్టులకి కొంతమంది అయితే ఎలిజిబుల్ కారు. నేనైతే దీనికి ఎలిజిబుల్. ఫర్ సపోజ్ నేను ఒక బీటెక్ కానీ డిప్లొమా కానీ సివిల్ చేస్తుంటే నేను ఎలిజిబుల్ అవుతాను దీనికి. బికాజ్ నాకు 1A అదే OA కేటగిరీలోకి వస్తాను కాబట్టి. ఇక నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెకానికల్ పోస్టులకి, ఇందులో జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి సేమ్ చూడండి, ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఇందులో ఏమైనా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి. ఎస్ఎస్సి జేఈ 2025 నోటిఫికేషన్ రావడం జరిగింది. 2026 నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఈ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి ఫైనల్వి. అసలు ఆ నోటిఫికేషన్ చూడండి, అందులో క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉంటుంది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అందులోని దివ్యాంగ జనులకు చాలా డౌట్స్ ఉంటాయి. మేము ఎలిజిబుల్ కారా అని. చాలామంది మంచి చదువుకుని ఉంటారు, కానీ ఎలిజిబుల్ కాదేమో అని చెప్పి ఒక అవేర్ లేకపోవడమో లేదా ఐడియా లేకపోవడం వల్ల చాలామంది కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ అప్లై చేయరు. కానీ నిజం వాస్తవానికి చాలా తక్కువ మార్కులు కింద చూసినట్టు కట్ ఆఫ్ 40 మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు 200కి. ఈవెన్ యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్లో కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే 42 ఒక 60 మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఈవెన్ మెయిన్స్లో 700 మార్క్స్ వస్తే ర్యాంక్స్ వస్తాయి. అదేవిధంగా మీరు ఈ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ క్వాలిఫై అవ్వచ్చు. అయితే ఇందులో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, అవి మీరు తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ మీకు సిట్టింగ్ అంటే మీరు కూర్చోగలగాలి, స్టాండింగ్ నిలబడగలగాలి, అదేవిధంగా మీరు వాకింగ్ నడవగలగాలి, బెండింగ్ మీరు వంగోగలగాలి, ఇంకా ఏదైనా లిఫ్ట్ చేయగలగాలి. ఇక లేదంటే మీరు మనం క్రంచింగ్ అంటారు కదా, దట్ మీరు కిందకి పైకి లేవగల మోకాలు బేస్ చేసుకొని స్క్వాట్స్ అంటారు, స్క్వాట్స్ అవి కూడా చేయగలగాలి. మ్యానిపులేషన్ విత్ ఫింగర్స్ అంటే ఫింగర్స్ మనం ఏదైనా టైపింగ్ లాంటివి చేయగలగాలి. ఇంకా రీడింగ్ అండ్ రైటింగ్, సీయింగ్, హియరింగ్, కమ్యూనికేషన్, ఇలా కొన్ని ఫిజికల్ మనం ఇవి చేస్తేనే ఎలిజిబుల్ అవుతాం. ఓకే, ప్రతి నోటిఫికేషన్కి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి చదవండి, అప్పుడు మీకు ఒక అపోహ పోతుంది. ఓకే, ఇక క్లియర్గా మీకు సర్టిఫికేట్స్ ఉండాలి. ఏ ఎగ్జామ్కైనా సర్టిఫికేట్స్ ఉండాలి. అందులో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా మీరు డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకవేళ మీరు డిజబిలిటీ అయితే కనుక మీకు టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా 2 hours ఉంటే మీకు గంటకి 20 minutes ఉంటుంది. 2 hours కంటే మీకు 2 hours 40 minutes అయితే మీకు టైం ఉంటుంది. దీన్నే టైం ఎక్స్టెన్షన్ అంటారు. ఎక్కువ టైం అయితే మీకు ఉంటుంది. అదే మీరు ఒకవేళ మీరు రాయలేకపోతే మీకు స్క్రైబ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు స్క్రైబ్ కూడా అప్లై ఆప్షన్ అయితే మీకు చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒకసారి ఎవరైనా సరే ఈ జేఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళు నోటిఫికేషన్ చూసి అందులో రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చదవండి క్లియర్గా. చాలామంది చదవరు, ఎందుకంటే ఫస్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసే ముందు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ చదివితే రూల్స్ రెగ్యులేషన్ తెలుస్తాయి, ఒక క్లారిటీ వస్తుంది. అది మినిమం మనకి ఉండాల్సిన బేసిక్ ఐడియా అన్నమాట. ఇక ఎగ్జామ్ ప్రాసెస్ విషయానికి వస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. ఇవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఎంసీక్యూస్ మాత్రమే, ఎంసీక్యూస్ టైప్లో ఉంటాయి. పేపర్ 1 ప్రిలిమ్స్ అనుకోవచ్చు, పేపర్ 2 మెయిన్స్ అనుకోవచ్చు. పేపర్ 1 విషయానికి వస్తే ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, జనరల్ ఇంజనీరింగ్ నుంచి సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 200 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 200 మార్క్స్కి ఉంటుంది, 2 hours. ఇక్కడ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది, అంటే 40 minutes ఎక్స్ట్రా ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే కంప్లీట్గా కోర్ సబ్జెక్ట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే డిప్లొమా బీటెక్లో సివిల్ ఆర్ మెకానికల్ ఎలక్ట్రికల్ చేస్తుంటారో వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్ ఉంటుంది.
100 క్వశ్చన్స్ వస్తే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తుంది, 300 మార్క్స్కి అయితే ఉంటుంది. నేను దీని మీద ఒక కట్ ఆఫ్ మార్క్స్ వీడియో చేశాను, మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు 200 + 300 రెండింటిని కంప్లీట్ 500కి ఫైనల్ మెరిట్ తీస్తారు. కాబట్టి ఈ 500లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, ఎస్సీ వాళ్ళకి ఎంత రావాలి, ఎస్టీ వాళ్ళకి ఎంత రావాలి, ఓబీసీ జనరల్ ఇలా కేటగిరీ వైజ్గా ఎంత రావాలి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది కంప్లీట్గా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, టోటల్ మార్క్స్ మీకు 500కి మీకు కన్సిడర్ చేస్తారు. ఇందులోనే నియర్లీ 400 వచ్చేసరికి 400 మార్క్స్ ఓన్లీ కోరే ఉంటుంది. ఇది కంప్లీట్గా 400 మార్క్స్ కోర్. కేవలం 100 మార్క్స్ మాత్రం జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు దీనికి ఎంత వెయిటేజ్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. కోర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు హై ప్రియారిటీ, ఎక్కువ ప్రియారిటీ మీకు కోర్కి ఇవ్వాల్సిందే. అప్పుడు మీకు మీ టార్గెట్ కట్ ఆఫ్ ఫర్ సపోజ్ 4 and 10 అనుకున్నాం కదా, అలా 400 కట్ ఆఫ్ని మీరు రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది, అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే మన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇలా మన దేశం గురించిన సంబంధాలు ఇందులో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కోర్ అయితే ఉంటుంది జనరల్ ఇంజనీరింగ్. ఇందులో సివిల్, మీ ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి లాగా మీకు అయితే పేపర్ ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వస్తే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ వచ్చేసి సివిల్ అండ్ పార్ట్ బి ఎలక్ట్రికల్, పార్ట్ సి మెకానికల్ అయితే ఉంటుంది. ఇది మీకు సిలబస్. పూర్తి సిలబస్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళండి, అందులో మీకు సిలబస్ డీటెయిల్గా ఉంటుంది. ఆ సిలబస్ వరకు చదివితే సరిపోతుంది, ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ వీటికైతే మినిమం బుక్స్ నేను ప్రిఫర్ చేసేది ఆర్ఎస్ అగర్వాల్ది రీజనింగ్ కింది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంది. ఆ బుక్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఎస్ చంద్ వాళ్ళది. అదే జనరల్ అవేర్నెస్కి ఏదైనా మీరు కోచింగ్ తీసుకుంటే కోచింగ్ మెటీరియల్ ఫాలో అవ్వండి, లేదంటే లూసెంట్ వాళ్ళది ఒక బుక్ అయితే ఉంది జీకే అని, ఆ బుక్ చదవండి, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో సరిపోతుంది. ఇక కోర్ విషయానికి మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి ఈ కోర్కి ఏదైనా స్పెషల్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కేవలం ఈ ఇంజనీరింగ్ లెవెల్ పోస్టులకు గాను మన ఇండియాలో. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ కోర్ మీద ఏదైనా కోచింగ్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్, అసలు ఈ జూనియర్ ఇంజనీరింగ్ ఎంపిక విధానం ఎలా జరుగుతుంది? ఫస్ట్ అప్లికేషన్ చేస్తాము, ప్రిలిమ్స్ 1 అంటే పేపర్ 1 రాస్తాం, అందులో 200 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. కట్ ఆఫ్ తీస్తారు. ఫస్ట్ ఆఫ్ కట్ ఆఫ్ మన టార్గెట్ 130లో మనకి ఒక 128 వచ్చింది. సో అఫీషియల్ కూడా 128 కట్ ఆఫ్ ఇచ్చింది కాబట్టి మనం క్వాలిఫై అవుతాం. పేపర్ 2 ఉంటుంది, కోర్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ వస్తాయి, 300 మార్క్స్కి ఉంటుంది, 300 మార్కులకి. నెక్స్ట్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ కట్ ఆఫ్ ఉంటుంది, ఈ కట్ ఆఫ్ ఫైనల్ చేసుకుంటారు 500కి. అంటే ఎందుకంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 కలిపి, పేపర్ 1 పేపర్ 2 కలిపి ఈ కట్ ఆఫ్ ఫర్ సపోజ్ 380 వచ్చింది. ఓకే, గుడ్. మీకు ఒకవేళ జాబ్ మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇందులో మీ కేటగిరీ, ఎడ్యుకేషనల్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అయిపోతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దెన్ మీకు వేకెన్సీ మీకు అలాట్మెంట్ వస్తుంది, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది సెలక్షన్ ప్రాసెస్. పేపర్ 1, పేపర్ 2 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. దీనికి ఇంటర్వ్యూ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మీకు 500 మార్క్స్కి 400 మార్క్స్ కేవలం మీ కోర్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ జేఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు గాను దాదాపు 1000కి పైగా పోస్టులు వస్తాయి. దీనికి కాంపిటీషన్ కేవలం కోర్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళే దీనికి అప్లై చేస్తారు. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా ఎవరు పడితే అప్లై చేయరు. కాబట్టి పోస్టులు వేలలో ఉంటాయి, అంటే ఒక 1500 బిట్వీన్ 1000 బిట్వీన్లో ఉంటాయి. కాబట్టి మీరు ప్రాపర్ ప్లానింగ్తో, ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఎన్స్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్తో మీరు ఒక ప్రాపర్ టైం టేబుల్తో మీరు కనుక ప్రిపేర్ అయితే సక్సెస్ అవ్వచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ప్రిపేర్ అవ్వడము, రీడింగ్
ఇంపార్టెంట్ రివిజన్ రిపీటెడ్గా మీరు చేయాల్సిందే. RRR అనుకోండి, రీడింగ్, రివిజన్, రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి మీరు. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఈ విధంగా పోటీ పరీక్ష ఏదైనా సరే ఆ పోటీ పరీక్ష విధానము, బుక్స్ లిస్ట్, ఇంకా మెంటర్ గురించి మీకు ఏదైనా కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా మన ఇండియాలో అవ్వచ్చు లేదా మన తెలుగు స్టేట్స్లో అవ్వచ్చు, ఎటువంటి పోటీ పరీక్ష అయినా సరే దానికి సంబంధించి అప్డేట్ వీడియోస్ రావాలన్నా, సిలబస్ అవ్వచ్చు, సెలక్షన్ ప్రాసెస్, ఆర్ఎల్స్ టైం టేబుల్, బుక్స్ లిస్ట్, ఎటువంటి వీడియో అయినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.